కరోనా మహమ్మారి నుంచి అన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉండగా మంకీ పాక్స్ కలవరపెడుతోంది. ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో శరవేగంగా ఈ వైరస్ వ్యాపిస్తోంది. మిగతా దేశాలకు కూడా పాకుతోంది. ఎంపాక్స్ పై అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. దీంతో మంకీ పాక్స్ వైరస్ ను మన దేశంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రధాని మోదీ 2 రోజుల క్రితం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పీకే మిశ్రా నేతృత్వంలోని అధికారుల బృందంతో ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంకీ పాక్స్ ని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాలకు కీలకమైన సూచనలు చేశారు. కేంద్రం సూచనలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీ పాక్స్ పై అలర్ట్ గా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ శాఖ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంకీ పాక్స్ నివారణకు అవసరమైన మెడికల్ కిట్స్ అలాగే మెడిసిన్స్ సిద్ధంగా ఉంచాలి అన్నారు. మంకీ పాక్స్ పై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఈ వ్యాధికి సంబంధించి ఎలాంటి కేసులు కూడా నమోదు కాలేదని చెప్పారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా గాంధీ ఫీవర్ హాస్పిటల్స్ లో స్పెషల్ వార్డ్స్ ని అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తూ ఉండాలి అని చెప్పారు. మంకీ పాక్స్ లక్షణాలు. ఎంపాక్స్ ను మంకీ పాక్స్ అని కూడా అంటారు. 1958లో కోతులతో పాక్స్ లాంటి వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు దీన్ని తొలిసారిగా గుర్తించారు. మంకీ పాక్స్ బాధితుల్లో కూడా జ్వరం, ఒళ్ళు నొప్పులు, అలసట, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలుంటాయి. దద్దుర్లు తీవ్రమైన నొప్పిని కలుగచేస్తాయి. దక్షిణాఫ్రికాలో ఇప్పటికే అంతమైన మంకీ పాక్స్ వ్యాధి స్వలింగ సంపర్కం వల్లే ఇతర దేశాలకు వ్యాపించి ఉంటుందనే అనుమానాలొస్తోంది. సాధారణంగా ఎంపాక్స్ వైరస్ 2 నుంచి 4 వారాలు ఉంటుంది. వ్యాధిగ్రస్తులో సుదీర్ఘమైన సన్నిహిత సంబంధం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. మంకీ పాక్స్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. స్మాల్ పాక్స్ వ్యాక్సినే మంకీ పాక్స్ బాధితులకు ఇస్తున్నారు. డెన్మార్క్ కి చెందిన బవారియన్ నోర్డిక్ కంపెనీ మాత్రమే మంకీ పాక్స్ నివారణకు వ్యాక్సిన్ ను తయారు చేస్తోంది.